గత కొన్ని రోజులుగా నటుడు రామ్ చరణ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. తీవ్రమైన విమర్శలను చేస్తున్నారు. రామ్ చరణ్ ని సపోర్ట్ చేసిన ఉపాసన మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. సనాతన ధర్మం అని గొంతు చించుకునే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు అని ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఇంతకీ రామ్ చరణ్ గారు చేసిన పనేంటి? ఎందుకు ఇంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది? అసలు అందులో తప్పుందా లేదా అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ షో. దిస్ ఈజ్ మోహిత్ సిద్ధార్థ. వెల్కమ్ బ్యాక్ టు మోహిత్ మీడియా. కాంట్రవర్సీకి కారణం ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ గారు కడప దర్గాను సందర్శించడమే. రామ్ చరణ్ గారు 41 రోజుల అయ్యప్ప మండల దీక్షను వేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు గత సంవత్సరం కడప పెద్ద దర్గాను సందర్శించారు. ఆ సమయంలో ఆయన రామ్ చరణ్ గారిని దర్గాకు తీసుకువస్తానని మాట ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు రామ్ చరణ్ ని అభ్యర్థించగా ఈ సంవత్సరం గత సోమవారంలో జరిగిన ఉరుసు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసనలు చేస్తున్నారు. వీరంతా ఇలా నిరసనలు చేయడానికి కారణం ఏంటంటే సాధారణంగా మసీదులు అంటే ప్రార్థనా మందిరాలు, కానీ దర్గాలు అనేవి సూఫీలు అంటే వారి మూల పురుషుల జీవ సమాధులు. అలాంటప్పుడు నియమనిష్టలతో చేసే అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్లినా సరే తప్పని వారి భావన. అక్కడితో ఆగకుండా మీరు వెళ్లినట్లుగానే ముస్లింలు వచ్చి మన దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన గారు వివాదాన్ని సద్దుమణిగించడం కోసం రామ్ చరణ్ గారు అందరి మత విశ్వాసాలను గౌరవిస్తారని ఒక ట్వీట్ చేశారు. దీనిపై విమర్శకులు ఇతర మత విశ్వాసాలను గౌరవించటం అంటే అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్లడం కాదని, ఎవరి కోసమో మన మత విశ్వాసాలను అగౌరవపరచకూడదని అంటున్నారు. దీంతో ఉపాసన గారు శబరిమలలోని వావర్ స్వామి మందిరంగా పిలువబడే ఒక దర్గా ఫోటోను షేర్ చేస్తూ విమర్శించే వారందరి చెంప చెల్లుమనేలా సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళితే అయ్యప్ప స్వామికి వీరభక్తుడైన వావర్ స్వామి ఒక ముస్లిం. ఆయన చూపిన భక్తి కారణంగా సాక్షాత్తు అయ్యప్ప స్వామి నా దీక్షను పూని వచ్చిన భక్తులందరూ మొదట నిన్ను దర్శించుకున్న తర్వాతే నా దగ్గరకు వస్తారని వరాన్ని ఇస్తారు. అలా దీక్షను పూనిన అయ్యప్పలందరూ మొదటగా వావస్వామి దర్గాను సందర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జ్ఞానం సాధారణ విమర్శకులకి తెలియకపోవడం సహజం. కానీ రామ్ చరణ్ గారిని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరిన అయ్యప్ప జేఏసీ సంఘం వారికి తెలియకపోవడం హాస్యాస్పదం. ఇక పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న సోకాల్డ్ సనాతనవాదులు ఒక విషయం గమనించాలి. సనాతనం అంటే ఆద్యంతాలు లేనిది అనే అర్థం. సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని నిశ్చలమైన ధర్మం అని అర్థం. సనాతన ధర్మం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. అంటే ఈ సృష్టిలోని జీవరాశి పట్ల నిజాయితీ, స్వచ్ఛత, మంచి సంకల్పం, సహనం, దయ కలిగి ఉండేలా మనల్ని మనం మార్చుకునే ఒక సాధన. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక దేశానికి సంబంధించిన విధులు, ఒక రాజుకు ఉండాల్సిన విధులు, గురువుకు ఉండాల్సిన విధులు, తల్లిదండ్రులకు ఉండాల్సిన విధులు, పేదవారిపై చూపాల్సిన విధులు, ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఉన్నాయి. నీ మతాన్ని నువ్వు ఆచరించు, ఇతర మతాలను గౌరవించు అనే గొప్ప సంస్కృతి మన సొంతం. ఇంత ఔన్నత్యంగా ఉండాల్సిన మనం ఇలాంటి విచక్షణారహిత విమర్శలు చేయడం సరికాదు. చివరిగా ఒక మాట, రామ్ చరణ్ దీక్షలో ఉన్నారని తెలిసి వారిని ఆహ్వానించారు ముస్లిం సోదరులు. కానీ దీక్షలో ఉన్నారని తెలిసే రామ్ చరణ్ ని విమర్శిస్తున్నారు హిందూ సోదరులు. ఇప్పుడు మీరే చెప్పండి ఎవరిది తప్పు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.